హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, దానికోసం నేను క్లాత్ అయితే ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా వేసుకొని లైనింగ్ కూడా సేమ్ ఆపోజిట్ వైపు ఈ విధంగా ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉండే విధంగా వేసుకున్నాను. చూడండి, లైనింగ్ కూడా ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ అనేవి ఉండే విధంగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి నాకు 2 మీటర్స్ క్లాత్ ఇచ్చారండి. 2 మీటర్లు ఉంది ఇది క్లాత్. చూడండి, సో లైనింగ్ వచ్చేసి 2.5 తీసుకున్నాము. ఎందుకంటే వీళ్ళు ఎల్బో లెంత్ డిజైనర్ హ్యాండ్స్ అంటే పఫ్ స్లీవ్స్ అనేది పెట్టమన్నారు. సో దానికోసం 2.5 తీసుకున్నాము క్లాత్ లైనింగ్ అనేది. ఎందుకంటే లైనింగ్ విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే, దానికోసం. సో ఇప్పుడు నేను ఇది పైనకి ఎందుకు జరిపి వేసానంటే అక్కడ మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు అని. లైనింగ్ అనేది కొంచెం ఫోల్డింగ్ వైపు కొంచెం పైనకి జరిపి పెట్టాను. ఇక్కడ ఇప్పుడు మెజర్స్తో కటింగ్ అనేది బాడీ మెజర్స్ అండి, ఇవి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కస్టమర్వి. బాడీ మెజర్స్తో ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ నాకు లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ ఉందండి. అయితే ఈ క్లాత్ కూడా ఎగ్జాక్ట్ ఎంత ఉందంటే 44 అంతే ఉంది, 44.5 వరకు అలా ఉందండి. అయితే ఇంకా లెంత్ మనం ఏం చేయలేము, వాళ్ళు ఇచ్చిన క్లాత్ ప్రకారం మనం అక్కడికే కట్ చేస్తున్నాం. ఇక్కడ నేను స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. కింద హెచ్చు తగ్గులు లేకుండా ఉండడానికి కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఆ కింద ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కట్ చేస్తాను. సో ఎగ్జాక్ట్గా 44 లెంత్, వాళ్ళ లెంత్ 44 ఇంచెస్ పెట్టమన్నారు. 44.5 ఉంది ఇది. సో ఒక 1 ఇంచ్ అయితే తగ్గుతుంది వాళ్ళకి. మీకు మెజర్స్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఉన్నాయో బాడీ మెజర్స్ అనేది. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి డ్రెస్ కటింగ్. 1-2 సార్లు చూసి ఒకసారి రిమైండ్ చేసి చూసుకొని కటింగ్ అనేది నేర్చుకోండి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది 2 ఇంచులు తక్కువ పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా మనం, కంపల్సరీ 2 ఇంచులు. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ 2 ఇంచులు తగ్గించే పైనకి జరిపి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఈ లెంత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి ఈ విధంగా నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. చూడండి, ఎందుకంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ వరకు ఈ విధంగా కొంచెం రబ్ చేసి ఇక్కడ మార్కింగ్ అనేది పడిపోతుంది కదా, సో దాని వెంబడి ఒక లైన్ అయితే డ్రా చేస్తాను. చూడండి ఇక్కడ, ఎందుకంటే మనకి పైనది హ్యాండ్స్కి అనేది యూజ్ అవుతుందండి. కింది వైపు వదిలిపెట్టచ్చు, కాకపోతే కింది వైపు అనేది అంత విడ్త్ మనకి సరిపోదు క్లాత్. ఇక్కడైతే షోల్డర్ దగ్గర నుండి ఇటే కట్ అవుతుంది కదా, సో ఇక్కడ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇటు సైడే వదిలేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ అనేది 44 ఇంచెస్ 44.5 వరకు ఉంది. ప్లస్ 2 ఇంచెస్ తగ్గించి లైనింగ్ అనేది మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు 2 ఇంచులు ఎప్పుడైనా తగ్గించి పెట్టుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో మెజర్స్ అనేది తెలియట్లేదు కదా, సో నేను ఇప్పుడు దగ్గర నుండి చూపిస్తాను. చూడండి మెజర్స్ అనేది. చూడండి, ఇక్కడ లెంత్ వచ్చేసి 44, చెస్ట్ 38, 36, 45, ఆర్మ్ లూజ్ 16 ఈ విధంగా ఉన్నాయండి మెజర్స్ అనేవి. షోల్డర్ 14, ఇది బోట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ 5.5, బ్యాక్ నెక్ 3 ఇంచెస్, హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10.5, లూజు 11 ఇంచెస్ ఆ విధంగా ఉన్నాయి మెజర్స్ అనేది. సో ఈ మెజర్స్ని ఉపయోగించి ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ షోల్డర్ మనకి 14 ఇంచులు ఉంది, అంటే మనం ఫోల్డింగ్ మీద వేసుకున్నాం కాబట్టి 7 ఇంచులు తీసుకున్నాను. తర్వాత హాఫ్ షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, అంటే నెక్ కోసం 4 ఇంచెస్ ఉండిపోతుంది. ఈ విధంగా మొత్తం 7 ఇంచెస్. షోల్డరు 14 ఇంచులని సగం తీసుకున్నాము, 7 ఇంచులు. సేమ్ అదేవిధంగా ఆర్మ్ డౌన్ కూడా అంటే చంక దింపు కూడా మనకి ఇక్కడ 7 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద సైజు, నడుం లూజుని బట్టి కూడా చూసుకున్నట్లయితే ఇది 30 కంటే నడుం లూజ్ అనేది ఎక్కువగా ఉంది, 36 వేస్ట్ సైజ్ అనేది. సో పెద్ద సైజు కాబట్టి ఈ విధంగా నేను 7 ఇంచెస్కి తీసుకున్నానండి.
ఆమ్ డౌన్ అనేది 7 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం హెవీగా పర్సనాలిటీ ఉండి ఇంకా కొంచెం ఎక్కువ హెల్దీగా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఒక 1/2 ఇంచు కిందికి దించి పెట్టుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు 7 ఇంచులకి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం, 7 ఇంచులు చంకదింపుకి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఈ చెస్ట్ లూజు, నడుం లూజు, హిప్ లూజు ఎక్కడెక్కడ పెట్టాలి అనే దానికోసం నేను చూడండి పైన స్టార్టింగ్ మనం ఎక్కడికైతే లైన్ గీసుకున్నామో అక్కడ నుండి 7.5, 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, తర్వాత 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, తర్వాత 21 ఇంచుల దగ్గర కట్స్, ఇక్కడ హిప్ వస్తుంది. సో చూడండి ఇక్కడ నుండి 7.5, 8 ఇంచుల దగ్గర అంటే వాళ్ళ హైట్ని బట్టి అండి, కస్టమర్ హైట్ని బట్టి మనం ఒక 1/2 ఇంచ్ ఇటు అటు కూడా తీసుకోవచ్చు. చూడండి ఇదే మెజర్ని నేను ఇంకొంచెం దూరంలో కూడా పెడుతున్నాను. చూడండి 8 ఇంచులు, 14 ఇంచులు, 21 ఇంచుల దగ్గరికి కస్టమర్ హైట్ని బట్టి మనం ఆ 8 ఇంచులను 7.5కి తగ్గించుకోవచ్చు, 14 ఇంచులను 13.5కు, ఒక 1/2 ఇంచు ఇటు అటు హైట్ని బట్టి. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచు తగ్గించి పెట్టవచ్చు, కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి పెంచి పెట్టవచ్చు, ఆ విధంగా అన్నమాట. కాకపోతే మెజర్స్ అంతా ఇంతేనండి, సేమ్. సో ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం మనం 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సైజుని బట్టి, నడుము లూజుని బట్టి ఇది పెద్ద సైజు డ్రెస్సా చిన్న సైజు డ్రెస్సా అనేది, ఇది పెద్ద సైజు కాబట్టి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఈ విధంగా కర్వ్ షేప్ అయితే డ్రా చేశాను. చూడండి ఈ విధంగా ఇక్కడ కర్వ్ షేప్ 1.5 ఇంచుల దగ్గర నుండి ఈ విధంగా మార్కింగ్ చేసి ఒక కర్వ్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు మనకి ఆమ్ లూజ్ అనేది ఎంత ఉంది, 16 ఇంచెస్. సో దాన్ని నేను మెజర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది పెట్టుకుందాం. చెస్ట్ లూజ్ మనకి ఇక్కడ 38 ఇంచులు ఉందండి. 38ని ఈ విధంగా టేపుతో 4 భాగాలు చేసినట్లయితే చూడండి ఎంత వచ్చింది, 9.5, 9.5 ఇంచులు. తర్వాత నడుం లూజ్, ఇప్పుడు మనం ఇంకా రెండో లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ రెండో లైన్ దగ్గర నడుం లూజ్ 36 ఇంచులు. 36 4 భాగాలు ఈ విధంగా చేసినట్లయితే 9 ఇంచులు. ఆ 9 ఇంచులను ఈ లైన్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి 45 ఇంచులు ఉంది, అంటే 45ను కూడా మళ్ళీ 4 భాగాలు చేయాలి. సో ఈ విధంగా 4 భాగాలు చేసి మనకి ఈ ఒక భాగం ఏదైతే ఉందో అది, ఎందుకంటే మనం 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ముందు 2 వెనక 2 ఫోల్డింగ్స్ కాబట్టి చూడండి 11.5 ఇంచులు, 45 4 భాగాలు చేస్తే. ఇప్పుడు మనం చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు ఈ 3 వచ్చేసినాయి మనకి. ఇదే హిప్ లూజుని కింది వైపు కూడా ఇక్కడ మనం లాస్ట్లో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి హిప్లు దగ్గర ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా. మళ్ళీ నేను లాంగ్ స్కేల్ తీసుకుంటాను, ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫిట్టింగ్ లైన్. మరి మార్జిన్ కోసం కూడా లైన్ కావాలి కదా, ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా. సో దానికోసం 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్, ఇక్కడ మాత్రం 1.5 ఇంచులే తీసుకోవాలండి, ఎందుకంటే కట్స్ వస్తాయి ఇక్కడ నుండి. కట్స్ కోసం ఇక్కడ 1.5 ఇంచులు, ఇక్కడ నుండి కింది వరకు 1.5 ఇంచులకే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ లైన్స్ని కలుపుతూ కూడా స్కేల్తో ఈ విధంగా కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చాలా ఈజీ అండి, 1-2 సార్లు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డ్రెస్ అయితే చాలా ఈజీ. చూడండి ఇక్కడ 1.5 ఇంచులు నేను నోట్ చేస్తున్నాను. ఈ కట్స్ కోసం అనేది 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్, ఇక్కడ 2 ఇంచుల మార్జిన్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆమ్ లూజ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. మనకి ఇప్పుడు నోట్ చేసుకున్న ప్రకారం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఒక లైన్ గీస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ లైన్ గీసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుండి మనం ఆమ్ రౌండ్ గీసుకున్నాం కదా, ఇక్కడ వరకు చూడండి నాకు 8 వచ్చింది.
అంటే 16ను 2 భాగాలు చేస్తే 8. చూడండి, మనం ఒకవైపే కొలిచాము, 2 వైపులు ఇట్లా ఆమ్ రౌండ్ అంటే చుట్టూ, అంటే 8 + 8 16 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా కంపల్సరీ కొలుచుకోవాలండి కట్ చేయక ముందే అది. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం, ఫ్రంట్ నెక్ మనకి ఎంత ఉంది, 5.5 ఇంచులు ఇచ్చారు. 5.5 ఇంచుల దగ్గర నుండి ఈ విధంగా పైన ఎంత ఉందో కింద కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్కేల్తో ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లోనే మనం బోట్ నెక్ ఏదైనా కూడా ఏ షేప్ అయినా కూడా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు నేను నెక్ కట్ చేయట్లేదు, జస్ట్ బాక్స్ వేసి వదిలిపెడుతున్నాను. ఇక్కడ కూడా 30 ఇంచు లోపలికి చంకలోతు అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ భాగంలో, ముందు భాగంలో ఈ విధంగా నేను మెజర్ అయితే ఇప్పుడు చేస్తున్నాను, కానీ కటింగ్ మాత్రం ఏ పీస్ కాపీస్ విడదీసిన తర్వాత ఫ్రంట్ చంకలోతు అనేది తీస్తాను. ఈ విధంగా చంకలోతు అనేది తీసేసుకుంటే సరిపోతుంది 30 ఇంచు లోపలికి. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. నెక్ అనేది తర్వాత చూపిస్తాను మీకు. నెక్ కట్ వర్క్ మోడల్ పెట్టమన్నారు. సో ఇప్పుడు ఈ పైన లైనింగ్ పీస్ దగ్గర నుండి కటింగ్ అనేది చేసేసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో, క్లియర్గా అర్థం కావడానికి కోసమని. సో ఇప్పుడు మనం తీసుకున్న బాడీ మెజర్స్ తీసుకున్న ప్రకారం అయితే అన్నీ ఎగ్జాక్ట్గా కొలతలు పెట్టేసుకున్నాము, మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా లైన్ గీసుకున్నాం కదా, ఇక్కడ వరకు కట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి మనం ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుండి ఇటు తీసేస్తే సరిపోతుందండి. నేను అటువైపు ఆ మిగిలిన లైనింగ్ క్లాత్ నుండి హ్యాండ్స్ కట్ చేయబోతున్నాను. సో దానికోసం అనేది పైనకి వదిలిపెట్టేసి ఉంచానండి. ఇప్పుడు ఇటు నుంచి ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుండి ఇక్కడ ఫ్రంట్ చంకలోతు గీసాం కానీ కట్ చేయట్లేదు. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ గీసిన చంక రౌండ్ మీద నుండే కట్ చేస్తున్నాను, ఎందుకంటే 2 పీసులు సెపరేట్ చేసిన తర్వాత ముందు భాగానికి మాత్రమే చంకలోతు కట్ చేయాలి. నేను డ్రా చేయడం చేసి పెట్టుకున్నాను అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఇక్కడ కింది వైపు నుండి ఈ విధంగా మనం డ్రా చేసుకున్న లైన్ వెంబడి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, మనం మొత్తం డ్రా చేసుకున్న లైన్స్ ప్రకారం ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాము. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం వీళ్ళు పఫ్ స్లీవ్స్ పెట్టమన్నారండి. సో పఫ్ స్లీవ్స్ కోసం ముందైతే నేను ఈ విధంగా చూడండి, మనకు మిగిలిన పార్ట్ ఉంది కదా, ఇందులో నుండి కట్ చేయాలి. కాకపోతే నేను ఇప్పుడు మీకు పేపర్ కటింగ్తో ఫస్ట్ చూపించిన తర్వాత పఫ్ స్లీవ్స్ అనేది క్లాత్ పైన కట్ చేస్తాను. ఇప్పుడు మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి చూడండి 10.5, లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది ఇక్కడ. సో మనకి ఇది ఎల్బో లెంత్ తీసుకున్నాము మెజర్ అయితే. కాకపోతే వీళ్ళు చెప్పిన మోడల్ స్లీవ్స్కి అయితే ఎల్బో లెంత్ వరకు అవసరం లేదు, కొంచెం పైకి ఉంటుందండి ఈ మోడల్, అలా ఉంటేనే బాగుంటుంది. సో దానికోసం నేను ఈ 10.5 ఇంచులకి ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం మామూలుగా కామన్గా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం ఎప్పుడైనా ఖర్చుల కోసం. సో 10.5 ఇంచులు ఉంటే 11.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను నేను, ఖర్చుల కోసం కూడా కలుపుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు కలుపుకొని 11.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు చంక డౌన్ కోసం ఇది ఎల్బో లెంత్ కాబట్టి 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. చూడండి, చంక డౌన్ ఇది ఎల్బో లెంత్ హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. నార్మల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ కోసం
ఈ మెజర్. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు 16 ఇంచులు ఉంది కదా చంక డౌన్ అనేది, ఆర్మ్ లూజ్ అనేది. సో 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 2 ఇంచులకి మార్జిన్ కోసం ఒక మార్కింగ్ చేసేసుకున్నాను. చూడండి మనకి 16 ఇంచులు ఉంది. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు ఉంటే 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగు ప్లస్ 2 ఇంచులు మార్జిన్ కోసం. మామూలు హ్యాండ్, ఇది నార్మల్ హ్యాండ్కి కటింగ్ అనేది చేస్తున్నాను మార్కింగ్. చూడండి ఈ విధంగా ఇది ఫిట్టింగ్ లైన్, మార్జిన్ లైన్, ఈ విధంగా ఇది 2 ఇంచుల ఖర్చు మార్జిన్ కోసం. అది మనకి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చింది, పొడవు వచ్చింది, చంకదింపు వచ్చింది, చంక లూజ్ కూడా వచ్చింది. సో ఇక్కడ నుండి మనం కర్వ్ షేప్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ ఒక 2 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. దానికోసం స్కేల్తో ఈ విధంగా ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గరకు ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా అంతే. నార్మల్ హ్యాండ్ కటింగ్ అనేది ఇప్పుడు చేసేద్దాం. నార్మల్ హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనం డ్రా చేసుకున్న లైన్ వెంబడి ఈ విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇది నార్మల్ హ్యాండ్. సో ఇప్పుడు మనకి నార్మల్ హ్యాండ్ కట్ చేసాం కదా, ఇక్కడ నుండి మనకి పఫ్ పార్ట్ వేరే ఉంటుంది, అంటే కుచ్చుల కోసం వేరే, మళ్ళీ కింద పట్టీ కోసం వేరే ఉంటుంది. ఇక్కడ నేను ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ని ఈ విధంగా సమానంగా ఉండేటట్టు ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో నుండి ఒక 2.5 ఇంచులు అయితే నేను లెస్ చేస్తున్నానండి, ఎందుకంటే అది కింద మళ్ళీ కుచ్చులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అటాచ్ చేయాలి క్లాత్ అనేది. సో నేను ఇప్పుడు 11.5 ఇంచుల నుండి 2.5 ఇంచులు తీసేస్తున్నాను, అంటే 9 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి కింది నుండి 2.5 ఇంచుల మార్కింగ్. ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని సపరేట్ చేస్తున్నాను కట్ చేసేసి, ఎందుకంటే ఇది కుచ్చులు పెట్టిన తర్వాత అతికించాలి. ఈ పార్ట్ అనేది పైన పార్ట్లో కుచ్చులు వస్తాయి, అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ కింద మార్కింగ్ చేసుకున్నాం కదా లైను, ఎక్కువ తక్కువ లేకుండా ఉండడానికి కోసం ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్న పేపర్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 2.5 ఇంచులు, ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 2.5 ఇంచులు, అది మీ ఇష్టం అండి. కుచ్చులు ఎక్కువ రావాలనుకుంటే 3 ఇంచులు 3.5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. సో 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఫోల్డింగ్ దగ్గర నుండి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు 2.5 ఇంచుల మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఒక స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, ప్రిల్స్, ఇది ప్రిల్స్ కోసం అని. ఇక్కడ మనం ఈ హ్యాండ్ కట్ చేసుకున్న హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి, ఈ విధంగా. సో ఇప్పుడు ఈ హ్యాండ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేను డ్రా చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ వరకు లైన్, మనకి ఏదైతే లైన్ ఉందో అక్కడ వరకు ఇటువైపు కూడా గీసేసుకోవాలి. కానీ మనకి ఇప్పుడు ఇది ఎంత ఉంది, సేమ్ 9 ఇంచెస్, అంటే ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూడండి, ఎందుకంటే ఇక్కడ వరకు ఆ లైన్ అనేది కలిపేయడానికి. ఇక్కడ 9 ఇంచెస్ ఉంది కదా, సో ఇక్కడ కూడా 9 ఇంచెస్ ఉండే విధంగా ఈ విధంగా స్ట్రైట్గా ఇక్కడ వరకు ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మనకి ఇక్కడ వరకు మాత్రం నార్మల్ హ్యాండ్ లెంత్ అయితే తీసుకున్నాము. లెంత్ ఫ్రిల్స్ కోసం 2.5 ఇంచులు వదిలిపెట్టి తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 2 ఇంచులు పైకి, మనకి ఇక్కడ పైన బుగ్గలాగా కావాలి కదా, సో దానికోసం ఇక్కడ 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి మనం కర్వ్ షేప్ యాజ్ ఇట్ ఈజ్ మన నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా 2 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ కర్వ్ షేప్ అనేది అక్కడ నుండి ఈ విధంగా తీసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా, అంతే. ఎందుకంటే ఈ పార్ట్ పైన కుచ్చులు వస్తాయి, ఇక్కడ మనం ప్రిల్స్ అని నోట్ చేసిన దగ్గర కింది వైపు కూడా కుచ్చులు వస్తాయి. ఈ విధంగా వీటిని పటియాలా హ్యాండ్స్ కూడా అంటారండి. సో ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్జిన్ లైన్ కూడా ఈ విధంగా డ్రా చేసి నోట్ చేశాను చూడండి. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా మనం హ్యాండ్ అయితే
డ్రా చేసుకున్నాం. ఈ 2.5 ఇంచుల లైన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మనకి కుచ్చుల కోసం మాత్రమే తీసుకున్నాము. చూడండి నార్మల్ హ్యాండ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇక్కడ కుచ్చులు వచ్చిన తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఆ కుచ్చులని. ఇది పైన ఈ పార్ట్ అనేది చూడండి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే కుచ్చులు పైనకి ఈ విధంగా కొంచెం ఉబ్బుగా ఉండడానికి కోసం, కుచ్చుల కోసం ఆ విధంగా. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న లైన్ వెంబడి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కింద మనం ఎక్కువ తక్కువ లేకుండా ఉండడానికి కోసం లైన్ డ్రా చేసాం కదా, ఇక్కడ ఈ ఎక్కువ తక్కువ ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పైన పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ది. ఇప్పుడు కింది వైపు కింద మనం 2.5 ఇంచుల పట్టీ కోసం అని కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ ఆ పేపర్ పీస్ని ఈ విధంగా మనం మిగిలిన క్లాత్ వెంబడి చూడండి పైన పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పట్టీ కోసం ఈ విధంగా మిగిలిన క్లాత్ని ఒక 2 లేయర్స్ని ఈ విధంగా తీసుకొని మిగిలిన లైనింగ్ నుండి ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని సమానంగా ఉన్నది లేనిది చూసుకొని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనకి పట్టీ ఎంతవరకు అయితే ఉందో అంటే ఈ పేపర్ పీస్ అంతే తీసుకోవాలి. అంటే కొంచెం పైనకి కిందికి ఖర్చుల కోసం ఈ విధంగా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఖర్చుల కోసం కూడా కావాలి కాబట్టి కొంచెం అటువైపు ఇటువైపు ఎక్స్ట్రానే తీసుకున్నాను. మెజర్ ఏం చేయలేదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మనకు పేపర్ ఈ కటింగ్ ఉంది కదా, దీనికంటే అటువైపు ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగానే తీసుకున్నాను నేను. చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఈ విధంగా హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కుచ్చులు వస్తాయి ఈ పార్ట్లో, ఈ వైపు ఈ విధంగా కుచ్చులు వస్తాయి. సో హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ కోసం చూడండి నేను ఈ విధంగా 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా వాళ్ళు కట్ వర్క్ నెక్ పెట్టమన్నారండి. సో ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఒక రౌండ్ అయితే తీసుకొని ఇట్లాంటిది ఒక రౌండ్ షేప్ ఏదైనా మీరు రౌండ్ షేప్ తీసుకొని నేను ఈ విధంగా అయితే మిడిల్ నుండి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మిడిల్లో ఓపెన్ చేసినప్పుడు ఒక రౌండ్ అలా వస్తుంది. ఇక్కడ వరకు వచ్చేసరికి మనకు ఖర్చుల కోసం లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు ఈ విధంగా వచ్చే విధంగా నేను ఒక 3 రౌండ్స్ అయితే గీసేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఈ సర్కిల్ మీద ఈ రౌండ్ మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ నెక్ మీద ఇటు హాఫ్ ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకున్నాం. చూడండి ఈ విధంగా ఇక్కడ నుండి కట్ వర్క్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఇక్కడ నుండి ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. నెక్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి షేప్ అనేది. ఈ విధంగా అన్ని రౌండ్స్ నీట్గా కట్ చేసుకోవాలి. ఈ నెక్ ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని కూడా కట్ చేసుకోవాలండి ఈ విధంగానే నెక్ స్టిఫ్గా ఉండడానికి కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చంకలోతు అనేది ముందు భాగం, ఇక్కడ చంకలోతు అనేది ఇంతకుముందు కట్ చేయలేదు కదా, ఇప్పుడు కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా మనకి నెక్ రౌండ్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. లెంత్ అనేది చూడండి ఇక్కడ ఎంత ఇచ్చారు, 3 ఇంచులు. సో 3 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని మనకి విడ్త్ కూడా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ వరకు కూడా అంతే ఉండే విధంగా చూసుకొని చూడండి ఇక్కడ 4 ఇంచుల వరకు ఉంది కదా విడ్త్. సో స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకొని కర్వ్ స్కేల్తో ఒక రౌండ్ అయితే గీసుకోవాలండి. బ్యాక్ నెక్ ఇది బోట్ నెక్ కాబట్టి డీప్ ఏం అవసరం లేదు. బ్యాక్ 2.5 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది
అంటే అది కస్టమర్ చాయిస్, 2.5 ఇంచులు 3 ఇంచులు అనేది. సో ఈ విధంగా కర్వ్ స్కేల్తో అయితే రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ నెక్ని కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ నెక్ కూడా కటింగ్ అనేది చేసేసాము. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని మనం ఈ విధంగా నెక్కి స్టిఫ్గా ఉండాలని క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకొని నేను ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఈ కట్ చేసిన నెక్ పీస్ ఏదైతే ఉందో ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకొని ఎలా ఉందో అలాగే డ్రా చేయాలండి. ఈ విధంగా డ్రా చేసుకొని చుట్టూ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండేటట్టు ఒక లైన్ డ్రా చేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ విడుతుండే విధంగా, ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండొద్దండి. ఈ విధంగా ఈ రౌండ్స్, ఈ కట్స్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని కూడా కట్ చేసాం. సేమ్ ఇదే విధంగా మనం క్లాత్ని కూడా కట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.